మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బసవాపురం ప్రాజెక్టులో పూర్తిగా భూములు, ఇండ్లు అన్ని కోల్పోతున్న విషయము దాదాపు అందరు తెలిసిన విషయమే. మాది సర్వే అయ్యి ప్రాజెక్టు పడి 2008లో స్టార్ట్ అయింది ప్రాజెక్టు. ఇది 2025 ప్రాజెక్టు పడేటప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు బిఎన్ తిమ్మాపురం గ్రామానికి అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాం, అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటాం అని చెప్పి నమ్మించి తడిగుడ్డతోటి మా గొంతులు కోసే విధంగా చేసిరు. ఆ రోజు మేము అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకుంటారని అంటేనే మేము ప్రాజెక్టుకి అన్ని విధాలుగా మేము సహకరించినాం. మేము అప్పుడున్న ప్రతిపక్షం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే లేడు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం, అన్ని విధాలుగా మీకు న్యాయం చేస్తాం అని చెప్పేసి ఆయన ఇట్లా ధర్నాలో కూర్చున్నాడు. ఆ కట్ట మీద మేము ధర్నా చేస్తున్న సమయంలో కట్ట దగ్గరికి వచ్చి ఆ ధర్నాలో కూర్చొని మీకు అన్ని విధాలుగా మీకు అండగా ఉంటా, మమ్మల్ని గెలిపియండి అని చెప్పిండు. అదే టైంలో మంత్రి, ఇప్పుడున్న మంత్రి ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారో అప్పుడు ఎంపీగా ఉండి మీకు అన్ని విధాలుగా సహకరిస్తా అని చెప్పేసి కట్ట మీదకి వచ్చి కట్ట మీద ఒక రోజు కూర్చున్నాడు. మీరు కనుక డబ్బులు నష్టపరిహారం ఇయ్యకపోతే, వీళ్ళకు భూముల నష్టపరిహారం, ఇళ్ల నష్టపరిహారం ఇయ్యకపోతే నేను ఒక రోజు మొత్తం ఇక్కడనే కేటాయిస్తా, వీళ్ళకు న్యాయం చేసేంత వరకు కట్ట మీద బండుకుంటా, కట్ట మీద తింటా అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన మాట సంగతి అక్కడనే ఉంచితే ఆ రోజు మాట్లాడిన మాట ఈ రోజు ఆయన్నే ఎంపీగా ఉన్నప్పుడు, అప్పుడు ఎంపీగా ఉన్నాడు, అదే స్థానం ఇప్పుడు మంత్రిగా అయిండు. మరి తిమ్మాపురం సమస్య అనేది కనబడట్లేదా? ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు, మీకు మా పరిస్థితి ఏందో పూర్తిగా మీకు తెలుసు. ఇప్పుడు వచ్చి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన సమయంలో భువనగిరిలో మీటింగ్ పెడితే మా ఇండ్లకు నష్టపరిహారం 50 కోట్లు తెప్పించిన అని చెప్పారు. మరి 50 కోట్లు వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ రోజుకి కరెక్ట్ గా 3 నెలలు అవుతుంది. మరి ఆ 50 కోట్లు ఎక్కడ మలిపిర్రు? ఆ 50 కోట్లు ఎక్కడ వేసిరు? రాగానే ఏం చేసిరు? ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో తిమ్మాపురం ప్రజలకు 50 కోట్లు ఇస్తున్నా, నష్టపరిహారం వచ్చింది అని చెప్పేసి ప్రింట్ ఎలక్ట్రానిక్ అల్చల్ చేసిరు. మరి ఆ 50 కోట్లు ఎక్కడ పోయినాయి? మరి తిమ్మాపురం గ్రామస్తులకు ఎవరికైనా పడ్డాయా? ఎవరికైనా వేసిరా? ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నోటిఫికేషన్ వేసి దాదాపు ఒక 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉండే, వాడు ఇగేస్తా ఆగేస్తా అని చెప్పేసి మాకు వేయలేదు, మధ్యలోనే వేసి పెట్టిండు. ఇక వాడు ఉంటే కాదురా నాయన, ఇక దొంగలు ఉంటే కాదు మనకు డబ్బులు రావని ఇక వాడిని కూలదోలి ఇంకోని ఎన్నుకుంటే దొంగలు వేరుగా అనుకుంటే గజ దొంగలు వచ్చారు. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి కట్ట మీదకి వచ్చిన వాళ్ళే. మా దానికి వచ్చి ఈయనే ధర్నా చేస్తాం, మేము ఈయనే 4 రోజులు ఉంటాం అది అని చెప్పారు, మాట ఇచ్చారు. ఇప్పుడు ఓట్లు అయిపోగానే, ఓట్లు అయిపోగానే ఇప్పుడు మేము అనవసరం కళ్ళు మసకబారినట్టున్నాయి. ఎందుకురా నాయన మా ఉసురు ఎందుకు తొలగించుకుంటారు? ఇట్లా మా డబ్బులు ఏందో మాకు ఇవ్వండి. ఆ 18 ఏళ్ళు నిండే వాళ్ళకి అందరికి ఇస్తా అన్నారు. ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 150 నుంచి 200 మంది, వాళ్ళకు ఊసులేదు ఏం లేదు. వాడు ఏం చేసిండు? గత ప్రభుత్వం కూడా ఏం చేసిండు? పూటకో జీవో తెచ్చిండు, రేటు తక్కువ వేసిండు, అంతే చేసిండు. సరే ఏడుకో కాడికి మునిగినాం, ఇక వచ్చిన కాడికి ఆయన ఆయనకి ఏం చేస్తామని తీసుకున్నాం, ఒప్పుకున్నాం. ఆ ఒప్పుకున్న కాడికన్నా డబ్బులు వేస్తాడా అంటే వాడు వేయలేదు. ఇప్పుడు మొత్తం ఇల్లు కూలిపోతున్నాయి, చెట్లు మొలిచినాయి, కంప చెట్లు మొలిచినాయి, మొత్తం పెంకటిల్నే మొత్తం కూలిపోయినాయి, ఒక్క ఇల్లు కూడా లేదు. ఇప్పుడు మా ఇల్లు ఈయనే ఉంటుంది, మా కాకేయ ఉండేది, ఒక్కడే ఉండేది. ఇప్పుడు ఆడ అద్దెకు ఉంటుండే, ఒకళ్ళ ఇంట్లో ఉంటుండే, ఇక మొత్తం ఏం లేకుండా అయింది. తక్షణమే మాకు నష్టపరిహారం ఇవ్వాలి. ఈ 50 కోట్లు ఏదో రిలీజ్ అయినాయి అన్నారు. ఆ రోజు ఆర్భాటంగా పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అవన్నీ చేసుకురు. 50 కోట్లు రిలీజ్ చేసిన, నేను మాట్లాడిన అసెంబ్లీలోనే ఇప్పుడైతే ఉన్నాయి. అనిల్ కుమార్ రెడ్డి ఉండో అన్ని పాలాభిషేకాలు చేసుకుంటూ, పూలాభిషేకాలు చేసుకుంటూ ఇప్పుడు ఎక్కడ పోయినా సామి దబ్బు నేపి 250 కోట్లు తెచ్చినా, 150 కోట్లు తెచ్చినా, ఆ కాలువకి తెచ్చినా, ఈ కాలువకి తెచ్చినా అన్నావు. ఏవయా మాకు ఇంతవరకే ఇప్పుడు పత్తలేవు, జాడలేవు. మాకు తక్షణమే డబ్బులు చెల్లించాలి. లేని ఎడల ఈ 3-4 రోజులల్లా ఖచ్చితంగా కలెక్టరేట్ ముట్టడిస్తాం, రాస్తారోకే చేస్తాం, ఖచ్చితంగా నేషనల్ హైవే బంద్ చేస్తాం, అక్కడనే వంట వార్పు చేస్తాం. అవసరం అనుకుంటే భువనగిరి నడి బొడ్డుల ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ అని హెచ్చరిస్తుంది సభాముఖంగా. ఈ మీడియా మిత్రులను ముందరనే చెప్పినావు కదా, నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినావు ఏమని 50 కోట్లు తెచ్చినావు, పైలశేఖర్ రెడ్డి దగ్గర ఇంకా ముంచుతున్నానే
నువ్వు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వీధి తిరిగినావు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఇప్పుడు కానొస్తలేమా? ఓట్లు పడంగానే అయిపోయింది, కళ్ళు మస్కబారు నాయని కానీ అడుగుతా ఉన్నాను నేను. ఖచ్చితంగా మీరు వేయాలి, లేని ఎడల ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తుంది. నా పేరు అల్వేలు సార్. మా అమ్మ చేస్తేనే మేము బతుకుతాం. మా అమ్మది ఇదే పని. మా అమ్మది మా అమ్మకి కాళ్ళు ఇరికింది. ఇప్పుడు నేను మా అమ్మ బదులు నేను చేస్తున్నాను. ఇంకో ఇంట్లో పైసలు వాళ్ళే సార్ పడతాయి అని అవుతున్నాం. ఇంకా చూస్తున్నాం, ఇంకా పడతలేవు. ఒకలేమో పడతాయి అంటారు, ఒకలేమో పడాయి అని అంటారు. ఎప్పుడు పడేది తెలియదు. ఈ 2-3 రోజులలో ఇండ్లు పడితే మేము అక్కడ ఇండ్లు కట్టుకుంటాం సార్, లేకుండా లేదు. ఇదే పని. పైసలు ఇవ్వకుంటే సావడమే, ఇంకేం లేదు. అంతే. మా అమ్మ ఇరిగి పడింది. మా అమ్మ చెప్తే మా అమ్మ బాగుపడుతుంది సార్. అంతే. సచ్చినాకనే వేస్తారా లేకపోతే బతుకున్నప్పుడు వేస్తారో సచ్చినాక వేస్తారో గవర్నమెంట్ వాళ్ళకే ఎరకాలి. ఓ మళ్ళీ సగం పడతాయి అంటారు, ఓ మళ్ళీ పూర్తి పడతాయి అంటారు. అసలు పడే ఇట్లా పడతాయి, ఎప్పుడు పడేది తెలియదు. ఉన్నాడు ఫస్ట్కి పడతాయి అంటారు, 10 తారీఖు పడతాయి అంటారు. అది పడ్డు లేదు. ఎవరంటారు? మంది అంటారు, పెద్ద మనుషులు అంటారు. ఫోన్లో ఏదో ఒకటి పేపర్కి వస్తూనే ఉంటదిగా. పేపర్కి వచ్చిన వాళ్ళు చదువుతూనే ఉంటారు. 10 తారీఖు పడతాయి అంటారు, ఈ ఫస్ట్ వెళ్ళినాక అంటారు, పండుగ అయిపోయినాక అంటారు. పండుగలు అయిపోతున్నాయి, మళ్ళీ పండుగలు ఇట్లా వస్తున్నాయి సార్. ఎప్పుడు పడేది తెలియదు. ఇక కట్టుకోవాలంటే మరి ఇంట్లో పైసలు పడ్డాకనే మేము కట్టుకుంటాం. అప్పటిదాకా లేదు. పోవద్దు అన్నప్పుడు పోము. చచ్చిపోతే ఇంట్లోనే పోనీ అని ఉంటున్నా. పైసలు ఇస్తలేరు. అయితే అన్న ఆడపాలాట వచ్చింది, ఒక 3 గుట్టల నడుమ ఆ పాలాట కూడా కట్టుకోకుండా వచ్చింది. నాయన ఏం చేయాలి? నేను ఏమి ఇయ్యలే, పైసే రూపాయి కూడా రాలే. మరి ఎందుకు వీళ్ళు వచ్చి చెప్ప వాళ్ళు వచ్చి చెప్ప ఆ కట్ట మీదకి వచ్చి మేమున్నాం వాళ్ళు ఇవాళ ఎవరు రారు. అందరు ఇల్లు కూలిపోతుంది. మేము ఎట్లా బతుకుతాం, ఏం బతుకుతాం అని మేము ఏడుస్తుంటే మీరు అడుగుతాం చేస్తారు. మమ్మల్ని ఎక్కడెక్కడ ఎకరాలకు సంపాదించిన భూములని పోతున్నాయి. మాకు ఇదన్నా సాయం చేయరా? లేకపోతే మా పైసలు లేరా భూములకు? మేము సంపాదించుకోలేదా? మా తాత ముత్తాతలు సంపాదించిన భూములు కొనుక్కుని ఆడలేదు. లేకుంటే అయితే 4 ఎకరాలు పోతే కొన్నామంటే 2 ఎకరాలు ముందు వస్తుంది. ఏం చేయాలి? మేము బతకాలి, సావాలా? మీరు ఇట్లా జనాలు మొత్తం ఇట్లాగే చేస్తారు. ఎందుకు మరి? ఇంట్లో పైసలు పడాలి, మాకు ఎటు తిరిగి ఇంట్లో పైసలు పడాలి. ఇల్లు కట్టుకుంటాం మేము. పడతాయి అని 2 నెలల సంది ఆయుధ పెడుతుర్రు. 2 నెలల సంది పడతానే లేరు. ఇల్లు కట్టుకుంటాడా? ప్లాట్ ఇచ్చారు కదా, ఇల్లు కట్టుకుంటాము. మరి నీళ్ళు వచ్చినాక నీళ్ళలో మునిగిపోవాలన్నా మేము? అక్కడ ఎన్ని తేళ్ళు పాములు అడింపందులు కూడా వస్తున్నాయి.